హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ చూపిస్తున్నాను. సో ప్యాకింగ్ అది చేసామని చెప్పాను కదా. సో నైటే అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో మార్నింగే లేచి బై కార్ వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా ఏమైందంటే ట్రైన్కి బుక్ చేసుకున్నాము. ట్రైన్కి బుక్ చేసుకున్న రోజు శ్రీకాంత్కి మీటింగ్ జరిగిందని చెప్పాను కదా. ఆ రోజు అది పడిందనమాట. మీటింగ్ ఉంది తనకి. సో ముందు తెలియలేదు మాకు. రిజర్వేషన్ అయిన తర్వాత ముందు ఇంకొక 10 days ఉంది అనగా తెలిసిందనమాట మీటింగ్ ఉంది ఆ రోజే అనేసి. ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. సో ట్రైన్ అది క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఇంకా బై కారే వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎందుకు అంటే అప్పటికప్పుడు దొరకలేదు అండ్ బస్ ఛార్జెస్ కూడా ఎక్కువ అండ్ బస్ కూడా మాకు దగ్గరలో లేదు, చాలా దూరంగా వెళ్ళి ఎక్కాలి. సో అందుకు ముందు ఇంకా కార్లోనే వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఫైనల్లీ ఈరోజు రేపు మార్నింగే కాబట్టి వెళ్ళడము. ఈరోజు కంప్లీట్గా వర్క్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా వర్క్స్, ఓ మై గాడ్ ఎన్ని ఉన్నాయో సింక్లోని గిన్నెలు అవి తోమాలంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది. కానీ మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాం కాబట్టి కష్టం కాబట్టి ఇంకా ఎలాగోలా తోమేయాలనేసి బ్లూటూత్ పెట్టుకొని లైక్ మూవీ అది పెట్టుకొని అలా చూసుకుంటూ తోమాను. ఏంటంటే విండో ఉంటుంది కదా, సో అక్కడ పెట్టుకుంటాను అనమాట మొబైల్. సో అక్కడ చూసుకుంటూ కింద సింక్లోని ఇవన్నీ ఫినిష్ చేసేసాను. అండ్ ఫ్రూట్స్ అది కట్ చేశాను అనమాట. ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మాకు డిన్నర్ మోస్ట్లీ ఇది తినేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా పడితే డిన్నర్ చేస్తాము. లేదు అంటే రిషికి అయితే తినిపించేస్తున్నారు వాళ్ళ డాడీ. సో ఫ్రూట్స్ అది కట్ చేసి పెట్టారు తిను అని చెప్పి. సో నేను అదంతా అయిన తర్వాత నా పని అంతా అయిన తర్వాత ఇంకా తింటున్నాను అనమాట. పపాయ ఇంకా వాటర్ మిలన్ 2. సో ఇవి తింటున్నాను. ఇంకా అంతా చేసేసరికి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ తినకుండా పడుకుంటే అస్సలు పడుకోలేను నేను. మధ్యలో లేసైనా తినే రకం నేను. ఎందుకంటే చాలా ఆకలేస్తుంది నాకు, అసలు హెడేక్ కూడా వచ్చేస్తుంది. అదంతా ఎందుకనేసి చూడండి కొంచెం ఫ్రూట్స్ ఉంటాయి అవి తినేస్తున్నాను. సో శ్రీకాంత్ అయితే రిషికి తినిపించేస్తారు. అప్పుడప్పుడు నాకు చాలా వర్క్ ఉన్నప్పుడు తనైతే చాలా హెల్ప్ చేస్తారు. సో ఇంకా తన పని అయితే అయిపోయింది. శ్రీకాంత్ తినేశారు అండ్ రిషి కూడా తినిపించేశారు. ఇంకా టెన్షన్ లేదు, నేను తినేసి ఇంకా పడుకుని పోవడమే. బికాజ్ మార్నింగ్ ఎర్లీగా లేవాలి కాబట్టి కొంచెం ఒక 3 o'clock అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో చూపిస్తాను ఎంతకు స్టార్ట్ అవుతాము అనేసి. సో నా డిన్నర్ అయితే అయిపోయింది ఇప్పటికి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 2:29 అయింది టైమ్. సో మేము ఇప్పుడైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి 2 o'clockకి లేచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. 2:30 అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకొక 10 minutesలో స్టార్ట్ అయిపోతాం అనమాట. శ్రీకాంత్ లగేజ్ పెట్టడానికి వెళ్ళారు కింద. రిషి ఇంకా పడుకొని ఉంది. తను అలాగే తీసుకెళ్ళిపోయి కార్లో ఇంకా తన నిద్ర టైంలోనే లైక్ జర్నీ అయిపోతే హాఫ్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది అండ్ ఎండ కూడా తొందరగా రాదు. ఎర్లీ మార్నింగ్ కొంచెం అదంతా హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోతుంది. ఇంకో హాఫ్ డిస్టెన్స్ మార్నింగ్ కవర్ అయిపోతుంది. సో మిడ్ మార్నింగ్ కల్లా మేము రీచ్ అయిపోవాలనుకుంటున్నాము ఒక 11 ఆ టైంకి. సో చూద్దాము 11-12 అవ్వచ్చేమో తెలీదు, బ్రేక్ఫాస్ట్కి అది ఆగి అదంతా చేస్తే. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఈ టైంకి స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ టైం ఈ టైంకి బయలుదేరడం, అది కూడా కార్ జర్నీ చేస్తున్నాము. సో చూసేయండి, ఈ వ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాను. సో నిన్న వ్లాగ్లో వేసుకున్న డ్రెస్సే ఉంటుంది, ఎందుకంటే అదే రోజు వేసుకున్నాను కాబట్టి ఇంకా అదే డ్రెస్ కంఫర్ట్ అనిపించింది. కార్ జర్నీ ఎంత కంఫర్ట్ ఉంటే అంత మంచిది. బికాజ్ సమ్టైమ్స్ వామిట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసేసుకున్నాను. అండ్ చాలా సింపుల్గా ఏం రెడీ ఏం అవ్వట్లేదు, స్నానం కూడా చేయలేదు యాక్చువల్గా. ఓన్లీ బ్రష్ చేసేసి బయలుదేరిపోయాం అంతే. సో శ్రీకాంత్ అయితే లగేజ్ పెడుతూ ఉన్నారు ఒక్కొక్కటి అంటే ఎక్కువ లేవు, ఎంత ఎక్కువ లేకపోయినా కార్ కాబట్టి ఫిల్ అయిపోతాయి అవసరాలు బట్టి. రిషిని తీసుకెళ్దామని లేపేసరికి తనే ఇంకా అమ్మమ్మ ఇంటికి అనేసరికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి లెగిసి చూడండి వాష్రూమ్లోకి వెళ్ళి లైక్ ఫేస్ వాష్ కూడా చేసేసుకుంటుంది. సో నైట్ పడుకున్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్తాము అనుకుంటేనే పడుకుంది. ఇంకా మార్నింగ్ ఇంకా తనకి లైటింగ్ వచ్చేసరికి వచ్చేసింది అనమాట. ఎత్తుకొని తీసుకొచ్చాం బయటికి. సో ఇంకా వచ్చేసి అమ్మమ్మ ఇంటికి అనుకొని ఎగ్జైట్ అయిపోయి రెడీ అయిపోయింది తను కూడా. అండ్ కింద అంతా కూడా చాక్ పీస్ లైక్ కాక్రోచెస్ ఎక్కువైపోయి మళ్ళీ వచ్చినప్పటికి ఎక్కువైపోతాయేమో అనేసి ఫ్లోర్ మీద అంతా కూడా కాక్రోచెస్ రాకుండా మనకి ఏమంటారు లక్ష్మణ్ రేఖ అంటారు కదా, అదంతా గీసేసి వెళ్తున్నాం. సో బాటిల్స్ ఏవి కావాలంటే అవన్నీ ఫిల్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. కొంచెం అవసరం అయితే మళ్ళీ కావాలి కదా, సో అందుకు బాటిల్స్ ఉన్నవన్నీ ఫిల్ చేసేసి పట్టేసుకున్నాను. అండ్ చెప్పాను చైల్డ్ లాక్ చాలా కంపల్సరీ ఎవరైతే కార్ జర్నీ చేస్తున్నారో విత్ చిల్డ్రన్. సో చైల్డ్ లాక్ అదన్నీ చెక్ చేసుకొని అన్నీ సేఫ్గా చూసుకొని వెళ్తున్నాం అనమాట. సో చల్లగా ఉండేటప్పుడే కొంచెం జర్నీ అయిపోతే అక్కడ మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ ఎండలు కదా. సో ఎండగా ఉన్నప్పుడు జర్నీ చేయడం కష్టం. అండ్ ఆబ్వియస్గా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట కిందన వెళ్ళేటప్పుడే. ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెంపేసి ఇంకా దేవుడికి పెట్టేసి వెళ్తున్నాం అనమాట.
సో ఇదొక అలవాటు అయిపోయింది. కానీ ఏమైందంటే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అదంతా పక్కన కన్‌స్ట్రక్షన్ అవుతుంది. సో మొక్కలు ఉంటాయో ఉండవో తెలీదు. సో చూడాలి. సో రిషికి అయితే ఎప్పటిలాగే పెట్టేస్తున్నాము ఫ్లవర్స్. సో చాలా ఇష్టం తనకు అలాంటివన్నీ అరేంజ్‌మెంట్స్ గానీ ఇలాంటివన్నీ. సో అంతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే సో చూసారు కదా 2:54 AM 2:54 AM అయింది. అండ్ మ్యాప్స్ పెట్టుకొని అండ్ సాంగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో పెట్రోల్ కూడా ఫుల్గా ఉంది ఆల్మోస్ట్. సో మళ్ళీ ఇంకొకసారి ఫుల్ చేయించాలి. పెట్రోల్ రేట్లు చూస్తే అబ్బా అనిపిస్తుంది, చాలా ఎక్కువైపోయాయి కదా. సో రోడ్స్ అవన్నీ ఖాళీగా ఉండడంతోనే హ్యాపీగా జర్నీ అయిపోయిందనమాట. కొంచెం హాఫ్ డిస్టెన్స్ వరకు హ్యాపీగా అసలు చల్లగా ఉండడంతోని అండ్ రిషి కూడా పడుకుని పోయింది కొంతసేపు. అంటే ఒక 1.5 అవర్ పడుకోలేదు, ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ పడుకుని పోయిందనమాట. సో కొంతసేపు ఆపేమో. ఇక్కడ చూడండి సన్ ఇప్పుడే రైజ్ అవుతుంది. రిషి ఇప్పుడు ఈ టైంకి పడుకుంది. ఇంకా ఆపి వెనక వేద్దామనేసి, అంటే బ్యాక్ సైడ్ సీట్లోని అలా పడుకున్నట్టు అలా వేద్దామనేసి ఆపేసి వేసానమాట. ఎందుకంటే కంటిన్యూస్గా పడుకున్నంతసేపు నా మీద ఉండాలంటే ఇంకా నేను కూడా మోయడం కష్టం. అండ్ అంత లాంగ్ జర్నీ కాబట్టి నేను కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతాను, ఫ్రీగా ఉండదు. తను పడుకుంటుంది అనేసి ఎమోజీ పిల్లోస్ అవి కూడా తీసుకొచ్చాం అనమాట. సో హ్యాపీగా పట్టుకొని పడుకుంటుంది. తెల్లొచ్చిన బ్యాక్ సైడ్ అయితే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది, తను కూడా నాకు కూడా ఫ్రీగా ఉంటుంది అనేసి ఆపి తనని బ్యాక్ సైడ్ వేసేసి ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ మేము బ్రేక్ఫాస్ట్కి ఆపాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు కర్నూలులోని. సో కర్నూలు వెళ్ళేంత వరకు మళ్ళీ ఇంకా ఆగేదే లేదు. అప్పటి వరకు రిషి పడుకుంటుంది కదా, తన స్లీప్ కూడా అయిపోతే కొంచెం బాగుంటుంది అనేసి. అండ్ నిద్ర కూడా లేకపోతే కష్టం, పిల్లలు క్రాంకీ అయిపోతారు. సో కర్నూలు రీచ్ అయ్యాము. కర్నూలులోని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోయాం కార్లోని. అలా వెళ్ళకూడదు, మధ్యలో ఎక్కడైనా ఆపాలి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఆగాలి కదా అనేసి కార్ కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ రెడీగా చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇదే అండి హోటల్. నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చామా అని అనిపించింది నాకు. నార్మల్గానే బ్రేక్ఫాస్ట్ బయట నచ్చవు. సో ఇంకా హైవే మీద అంటే ఇంకా ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అక్కడ పులిహోర ఇంకా పలావ్ ఉంది అండ్ ఇడ్లీ ఉంది, వడ ఉంది. సో రిషికి ఇడ్లీ తీసుకున్నాము. అండ్ నేను అనుకున్నాను నేను పులిహోర తీసుకుంటాను, కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఎలాగున్నా సింపుల్గా బాగానే ఉంటుంది అనేసి అది తీసుకుందాం అనుకున్నాము. సో రిషికి అయితే ఇడ్లీ తీసుకున్నాము. వాడు ఏమన్నాడంటే ఇంకొకటి ఏదో ఉందండి, దాల్ రైస్ ఏదో ఉంది, సో అది బాగుంటుంది, పులిహోర బాగాలేదు అని మాకు బోల్తా కొట్టించాడు అనమాట. ఎందుకంటే అది చాలా క్వాంటిటీ ఎక్కువైపోయింది, పొంగల్. సో అది ఎక్కువైపోయింది అనమాట వాడికి. ఇంకా వచ్చిన కస్టమర్స్కి అలా చెప్తున్నాడు. ఎంత బ్యాడ్ అంటే వర్స్ట్గా ఉంది, అదే అనవసరంగా తీసుకున్నాం అనిపించింది వాడి మాట విని. ఇంకా నేను అసలు తినలేకపోయినది, 1 స్పూనే పెట్టుకున్నాను అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా ఫ్రూట్స్ ఏవో ఉన్నాయి కదా అని ఇంకా ఫ్రూట్స్, బనానా ఇవి ఉంటాయి కదా, ఏదో ఒకటి తిందాం అనేసి బ్రెడ్ అది స్నాక్స్ టైప్లో తీసుకొచ్చాను. బ్రెడ్ బన్ను ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చాం అనమాట. సో కార్ జర్నీ అప్పుడు హెవీగా తినం కదా ఫుడ్, సో అవి బాగా ఉపయోగపడ్డాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. అసలే నేను బ్రేక్ఫాస్ట్ చేయను బయట, అండ్ దట్టు కార్ జర్నీ చాలా లైట్గా చేద్దాం అనుకునేసరికి ఇలా అయిపోయింది. సో ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయి జుట్టు పైకి ముడి వేసేసాను అనమాట, పైకి క్లచ్ పెట్టేశాను. అంత వేడి స్టార్ట్ అయిపోయింది చూసారా. కర్నూలు వచ్చిన తర్వాత ఇంకా ఎండ అయిపోయింది అనమాట. మార్నింగే ఇంత ఎర్లీ ఎండగా ఉంటే కర్నూలు నుంచి ఇంకో 200-250 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఇంకొక హాఫ్ డిస్టెన్స్ చేయాలి, ఎలా బాబోయ్ అనుకున్నాము. అండ్ రిషి అయితే మార్నింగ్ అక్కడ చాక్లెట్స్ కొనేసుకుంది. అండ్ చాక్లెట్ కొనుక్కుంది అని చెప్పడం కన్నా షాప్ వాళ్ళే పాపం రిషిని చూసి ఇచ్చారనమాట. తీసుకో అని ఇచ్చేస్తున్నారు. వెళ్ళినప్పుడు ఒక 2 చాక్లెట్స్ ఇచ్చారు, వచ్చినప్పుడు ఈ మ్యాంగోవి ఉన్నాయి కదా, ఈ చాక్లెట్, డైరీ మిల్క్ అది ఇచ్చారనమాట. సో రిషితో గోల్ అయితే ఇంకా అది ఇది కొనమని అడుగుతుంది అనమాట. షాప్ చూస్తే ఈ మధ్య అది నేర్చుకుంది. ఇంకా మాదేమో బ్రేక్ఫాస్ట్ డిసప్పాయింట్మెంట్. శ్రీకాంత్ అయితే తిన్నారు, ఇడ్లీ ఏదో తిన్నారు. ఇడ్లీ ఇంకా నేను ఆర్డర్ చేసిన అదే కిచిడి అయినా అది కొంచెం తిన్నారనమాట. నేనైతే అసలు తినలేకపోయాను. రిషి కూడా 1 ఇడ్లీ అలా తిన్నది. సో ఇంకా కర్నూలులోని ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. డౌట్ ఏదో క్లియర్ చేసుకున్నాను. మనకి ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది కదా, సో చిన్న ప్రాబ్లం వచ్చి అది మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి అన్నీ క్లియర్ చేసుకున్నాను అనమాట శ్రీకాంత్. సో బ్రేక్ఫాస్ట్ స్టోరీ అలా అయిందనమాట. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కర్నూలు నుంచి ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. అసలు డ్రైవింగ్ కానీ రిషి వెనకెళ్ళిపోయి మొబైల్ చూసుకుంటుంది. నా మీద వద్దు, వామిటింగ్ వచ్చేలా ఉంది, నాకు ఎండ ఉంటే అసలు అవ్వదు అనమాట. సో ఇంకా శ్రీకాంత్ మధ్య మధ్యలో వాటర్ తాగుతూ అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాము.
ఈసారి వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపించింది. ఎప్పుడొస్తదా హైదరాబాద్ అలా అనిపించిందనమాట. లాస్ట్ టైం వెళ్తున్నప్పుడు వెదర్ చాలా చాలా ఆసమ్ ఉండేది. చాలా క్లౌడీగా కంప్లీట్ జర్నీ అంతా క్లౌడీగా ఉందనమాట. అండ్ కొంచెం రెయిన్ కూడా పడింది. చల్లగా అలా వెళ్ళిపోయాము. ఈ హాఫ్ డిస్టెన్స్ నుంచి నాకు అసలు ఎందుకొచ్చామా కార్‌లోని అని అనిపించింది. బస్సులో వెళ్ళినా అయ్యే చార్జెస్ అవుతున్నాయి. కార్ కూడా పెట్రోల్‌కి అదే చార్జెస్. ఇంకో 500 ఎంత ఎక్స్‌ట్రా అవుతాయి అంతే. సో, ఇంకెందుకు అనేసి కార్ తీసుకెళ్ళాము. బట్ ఈసారి మాత్రం కొంచెం వెళ్ళినప్పుడు ఎందుకొచ్చామా కార్‌లో అనిపించింది. వెళ్తున్నప్పుడు అలాగే రోడ్ మీద హైవే కదా! సో, మ్యాంగోస్ అవి ఇవి కనిపించాయనమాట. అండ్ రింగ్ రోడ్‌కి ఎంటర్ అయ్యాము. సో, రింగ్ రోడ్‌కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి చూడండి 11:58, 12 అవుతుంది టైము. సో, 12కి హైదరాబాద్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. ఒక 40 కిలోమీటర్స్ అలా ఉండుంటది. సో, ఇక్కడ నుంచి రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత టర్నింగ్స్‌లోనే ఒక 15 మినిట్స్ అయిపోద్దనమాట ఎప్పుడు మాకు. రిషి ఒక స్లీప్ ఏసేసింది మళ్ళీ. పడుకుంది. కొంచెం సేపు మొబైల్ చూసుకొని మళ్ళీ తనకు తానే పడుకొని పోయిందనమాట. సో, తను పడుకోవడం ఇంకా తనకు కూడా జర్నీ నిద్దట్లోనే కవర్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ చాలాసేపు పడుకుంది. అండ్ మధ్యలో ఒక 1 అవర్ లేచింది అంతే. బ్రేక్‌ఫాస్ట్ అది ఇది అయినప్పుడు. అండ్ తర్వాత మళ్ళీ పడుకొని పోయింది. ఆల్మోస్ట్ తనకైతే అంత కష్టం లేదు. కానీ నాకు మాత్రం ఈసారి ఈ ఎండకి మెయిన్‌గా ఈ ఎండకు మాత్రమే ఇలా అనిపించింది. సో, ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. సో, ఇంకొక 30 మినిట్స్‌లో అలా రీచ్ అవుతాం అనమాట. ఐకే ముందు నుంచి వెళ్ళాలి. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్. టేక్ కేర్.